మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. హలో వ్యూవర్స్, ఈరోజు మనతో పాటు స్పిరిచువల్ మాస్టర్ అండ్ లైఫ్ కోచ్ శ్రీధర్ గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడేద్దాం. నమస్కారం సార్. శ్రీ గురుభ్యో నమః. సార్, మనిషి జీవితంలో షట్చక్రాల యొక్క ప్రాముఖ్యత ఏంటి? షట్చక్రాలు పర్ఫెక్ట్గా ఉంటే అద్భుతాలు చూడొచ్చు, లైఫ్లో ఎంతో సాధించవచ్చు అంటూ ఉంటారు. సో మరి ఓవరాల్గా ఈ షట్చక్రాలను యాక్టివేట్ చేసుకోవడం ఎలా, అసలు ఈ చక్రాల పేర్లు ఏంటి, అవి ఉండే స్థానాలు ఏంటి, చక్రాల గురించి పూర్తి విశ్లేషణ మాకు అందించండి సార్. తప్పకుండా అందిస్తాను. చక్రాస్ మనిషి యొక్క జీవితాన్ని నడిపించేది ఒక చక్రం. ఈ చక్రాస్ ఇప్పుడు ఒక వెహికల్ ఉంది, ఆ వెహికల్ ముందుకు నడవాలంటే దానికి కింద వీల్స్ కావాలి. సో మనిషి యొక్క లైఫ్ అంటే ఈ జీవితం అనేది ఒక పెద్ద చక్రం లేదా చదరంగము. ఒక చదరంగంలో మనకు నడవాలంటే మనకు ముందు ఒక సపోర్ట్ అనేది కావాలి. అటువంటి ఒక సపోర్ట్ ఇచ్చేదే ఈ యొక్క చక్రాస్. ఈ చక్రాస్ అనేవి 7 ఉన్నాయి. సాధారణంగా ఒక్కొక్క స్కూల్ ఆఫ్ థాట్ ప్రకారము ఈ చక్రాస్ కౌంట్ కూడా డిఫర్ అవుతూ ఉంటుంది. ఓకే, ఎందుకంటే వారి గురు పరంపరను అనుసరించి వాళ్ళు చక్రాలు 8 అని చెప్తారు, కొంతమంది 11 అంటారు, కొంతమంది 7 చెప్తారు. సో అట్లా ఉంటుంది. ఎవరు దీంట్లో కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ప్రతి ఒక్క స్కూల్ ఆఫ్ థాట్ చెప్పేది కూడా 100% కరెక్టే. కాకపోతే ఏంటంటే కొన్ని అడిషనల్ చక్రాస్ ఉంటాయి. యాక్చువల్గా అందరికీ తెలిసిన సాధారణ విషయం ఏంటంటే మనిషిలో ఉండేది 7 చక్రాలు అనుకుంటారు, కానీ కాదు. చక్రాలు దాదాపుగా చాలా ఉన్నాయి. 7 కౌంట్ ఎప్పుడో దాటిపోయింది. ఓకే, సో కమింగ్ బ్యాక్ టు మెయిన్ టాపిక్ చక్రాస్. మనం ఇప్పుడు జనరలైజ్డ్గా ఉన్నటువంటి ఫార్ములాని తీసుకుందాం అందరికీ అర్థం కావడం కోసం. ఈ 7 చక్రాల గురించి మనం వాటి పేర్లు, వాటి స్థానాలు తప్పకుండా. ఇప్పుడు మూలాధార చక్రం. ఈ యొక్క చక్రం ఎక్కడ ఉంటుంది అంటే కనుక టిప్ ఆఫ్ ది స్పైన్, బ్యాక్ సైడ్, అది దాని స్థానం. ఈ యొక్క మూలాధార చక్రం అనేది వీక్ అయినప్పుడు మనకి కాళ్ళు లాగడము, మోకాళ్ళ నొప్పులు, స్పైనల్ కార్డ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ రావడము, కాళ్ళు మోకాళ్ళ నొప్పులు, ఈ స్పైనల్ కార్డ్ ప్రాబ్లమ్స్, మజిల్కి సంబంధించినటువంటి అంటే మజిల్ వీక్నెసెస్ ఇట్లా ఉంటాయి కదా, అటువంటి ప్రాబ్లమ్స్ అయితే మూలాధార చక్రంలో చూస్తాం. ఫైనాన్షియల్ రిలేటెడ్ కూడా దీంట్లో ఉంటుంది. రెండో చక్రము స్వాదిష్టాన చక్రం. స్వాదిష్టాన చక్రం అనేది మన యొక్క రీప్రొడక్టివ్ ఆర్గాన్స్కి పైన ఉంటుంది, కొంచెం పైన. ఈ యొక్క స్వాదిష్టాన చక్రం అనేది మన బాడీలో ఈ అధిష్టాన అంటే అవర్ ఓన్ సీట్ ఆఫ్ పవర్, అధిష్టాన, మన యొక్క అంటే నాది, నా యొక్క అధిష్టానము అయినటువంటి తెలిపే చక్రం అధిష్టాన చక్రం, స్వాదిష్టాన చక్రము. ఈ యొక్క స్వాదిష్టాన చక్రం అనేది వేటిని గవర్న్ చేస్తుందంటే, మేల్స్లో అయితే కనుక రీప్రొడక్టివ్ సిస్టమ్, ఫీమేల్స్లో మనకు తెలిసిందే యూట్రస్ అండ్ ఫీమేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్ని గవర్న్ చేస్తూ ఉంటుంది. ఈ యొక్క స్వాదిష్టాన చక్రం కింద దెబ్బతిన్నట్టయితే కనుక రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ చూడొచ్చు, లేదా ఈ యొక్క ఎనర్జీ లెవెల్స్ మిస్మ్యాచ్డ్గా ఉండడం కానీ, లేదా డిస్టర్బెడ్గా ఉంటే అఫైర్స్ ఉండడం కానీ, ఇలాంటివి కూడా ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. ప్రతి ఒక్కరికి స్వాదిష్టాన చక్రం బాగాలేకపోతే అఫైర్స్ ఉన్నట్టు కాదు, నేను ఇప్పుడే చెప్తున్నా, అలా అనుకోవద్దు. అది హెల్త్ వైజ్ అవుతుంది, ఆర్ మనకి రిలేషన్షిప్ వైజ్ అయినా కానీ వస్తుందన్నమాట. అంతేకాకుండా స్వాదిష్టాన చక్రంలో 6 దళాలు అనేవి ఉంటుంది. మూలాధార చక్రంలో 4 దళాలు, స్వాదిష్టాన చక్రంలో 6 దళాలు. ఈ 6 దళాలు కూడా 6 రుచులకు, షడ్రుచులకు సంబంధించినవి. మీరు ఏదైనా కానీ ఒక మంచి రుచికరమైన ఫుడ్ తీసుకోవడం వల్ల కూడా ఈ యొక్క స్వాదిష్టాన చక్రం అనేది బాగా యాక్టివ్గా ఉంటుంది. యాక్చువల్గా చెప్పాలంటే మనిషిలో ఉన్నటువంటి ఈ 7 చక్రాలలో బాగా యాక్టివ్గా పనిచేసే చక్రము ఒక స్వాదిష్టాన చక్రమే అన్నిట్లోకి. అంటే మొట్టమొదటిగా, ఎందుకంటే పుట్టినప్పటి నుంచి ఈ యొక్క స్వాదిష్టాన చక్రం అనేది మంచి యాక్టివ్గా ఉంటుంది. ఇప్పుడు మనకి ఎక్స్క్రీటరీ సిస్టమ్ ఉంది. ఓకే, మన బాడీలో ఉన్న వేస్టేజ్ అంతా బయటికి పంపుతూ ఉండే ఒక సిస్టమ్ ఉంది. ఆ సిస్టానికి సంబంధించింది ఈ స్వాదిష్టాన చక్రం. ఇది వాటర్ ఎలిమెంట్కి సంబంధించింది. మూలాధార చక్రం అర్త్ ఎలిమెంట్కి సంబంధించింది, అంటే భూతత్వం. ఇది నీళ్ళకి. ఈ తర్వాత వచ్చే చక్రం మణిపూర చక్రం. దీనికి ఇంకొక పేరు ఏంటంటే నాభి చక్రం అని కూడా అంటుంటారు. రైట్ ఆన్ ది నావెల్ ఇక్కడ ఉంటుంది. ఈ నాభి చక్రం అంటే, లేదా ఈ మణిపూర చక్రం అనేది ఏంటి అంటే, ఇది సూర్యుని యొక్క శక్తికి సంబంధించినటువంటి చక్రం. ఈ యొక్క చక్రం అనేది విల్ పవర్, అంటే మనలో ఒక ఇది సాధించాలి అనేటువంటి ఒక ఫీలింగ్ అంటాం చూసా, అలా గట్ ఫీలింగ్ అంటాం కదా, ఆ గట్ ఫీలింగ్ని ఇవ్వగలిగే చక్రం ఈ యొక్క మణిపూర చక్రం. ఈ మణిపూర చక్రం కింద సరిగ్గా లేకపోతే కనుక డైజెషన్ ఇష్యూస్, అసిడిటీ ప్రాబ్లమ్స్, కడుపు నొప్పి రావడము, బగ్గుమనే సెన్సేషన్ ఉండడము, అసిడిక్ రిఫ్లెక్సెస్, ఇలాంటి సమస్యలు చూస్తూ ఉంటాం.
మణిపుర చక్రం. ఈ మణిపుర చక్రానికి రమ్ అనేటువంటి బీజాక్షరం మెయిన్ బీజాక్షరం. దీనికి ఏంటంటే అగ్నితత్వం ఇది, అంటే మన బాడీలో ఉన్నటువంటి జఠరాగ్నిని బ్యాలెన్స్ చేస్తుంది ఈ యొక్క మణిపుర చక్రం. నెక్స్ట్ అనాహత చక్రం. ఈ యొక్క అనాహత చక్రం అనేది సీట్ ఆఫ్ ఇక్కడ ఉంటుంది, రైట్ చెస్ట్కి సెంటర్లో ఉంటుంది ఈ అనాహత చక్రం. ఈ అనాహత చక్రం అనేది ఏంటంటే ఇది ఒక విశిష్టమైన చక్రం. ఉన్న చక్రాలన్నింటిలోకి ఈ యొక్క చక్రం చాలా గొప్పది అని చెప్పచ్చు. ఎందుకు గొప్పది అని అంటున్నానంటే ఈ చక్రం అనేది కొన్ని చక్రాలకి కీ. ఇది యాక్టివేట్ కాకుండా కొన్ని చక్రాలు యాక్టివేట్ అవ్వవు. ఇప్పుడు ఏంటంటే పెట్టేవాడికే వస్తుంది. ఇప్పుడు ఎవడన్నా బాగా ఏంటంటే ఇట్ ఈస్ ఇన్ గివింగ్ దట్ యు ఆర్ బ్లెస్డ్ అని అంటాం కదా. పెట్టగలం అంటే ఒకరికి ఏదైనా సహాయం చేయగలం, ఏదైనా కానీ మనం చేయగలం. అది ఈ యొక్క అనాహత చక్రం, అంటే ప్రేమతత్వానికి సంబంధించింది. అంటే మీరు పక్కన వాళ్ళతో ఏ విధంగా వ్యవహరిస్తున్నారు, ప్రేమ చూపుతున్నారా లేదా, ఎలా మీ యొక్క తీరు ఉంది అని చెప్పగలిగేది ఈ యొక్క చక్రం. ఈ యొక్క చక్రం కింద వీక్ అయినట్లయితే కనుక హార్ట్ డిసీజెస్ కానీ, హార్ట్ స్ట్రోక్లు, ఈ లంగ్స్ ఇదవ్వటం ఇలాంటివన్నీ చూస్తుంటాం కదా, అదంతా కూడా మన యొక్క ఈ చక్రానికి సంబంధించింది. ఇది అనాహత చక్రం. ఈ యొక్క చక్రానికి బీజం ఎం. నెక్స్ట్ విశుద్ధ చక్రం. ఈ యొక్క విశుద్ధ చక్రం అనేది థ్రోట్ చక్రం అని కూడా అంటూ ఉంటారు. ఈ యొక్క విశుద్ధ చక్రానికి అనాహత చక్రానికి 12 దళాలు ఉంటాయి, విశుద్ధ చక్రానికి 16 దళాలు ఉంటాయి, మణిపుర చక్రానికి 10 దళాలు ఉంటాయి. ఓకే, స్వాదిష్టానానికి 6, మూలాధారానికి 4. ఈ విశుద్ధ చక్రానికి 16 దళాలు ఉంటాయి. ఈ విశుద్ధ చక్రం లేకపోతే కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి ఉండవు. మెయిన్ థింగ్, కొంతమంది మాట్లాడలేరు, భయపడుతూ ఉంటారు కొంతమంది. ఫియర్స్ కూడా సీట్ అయ్యేది, అంటే గొంతు దాకా వచ్చింది చెప్పలేకపోతే అదే ప్రాబ్లం అంతా కూడా ఇదే. థైరాయిడ్ ప్రాబ్లమ్స్, డెసిషన్ మేకింగ్ స్కిల్ లేకపోవడం, అంటే ఏది మంచిది ఏది చెడు అనే ఫిల్టరేషన్ ఉంటుంది కదా, ఫిల్టరేషన్ లేకుండా ఊరికే మాట్లాడేస్తుంటారు అట్లా. దానికి ఈ యొక్క చక్రమే కారణం. అంటే ఈ యొక్క చక్రం బాగా ఉంటే మీలో దానికి సంబంధించినటువంటి పాజిటివ్ క్వాలిటీస్ బాగా ఉంటాయి. అంటే ఫిల్టరేషన్ అవుతుంది, మాట్లాడే మాట ప్రతి మాట ఫిల్టరేషన్ అయ్యి వెళ్తుంది. ఇప్పుడు టీచర్స్ ఉంటారు కొంతమంది, బాగా అద్భుతంగా చెప్తున్నారని కొంతమంది అంటాం. ఒకడు బాగా టాలెంట్ ఉంటుంది, వాడు చెప్పేది ఏం అర్థం కాదు. అలాంటి వాళ్ళకి ఏంటంటే విశుద్ధ చక్రం అనేది కొంచెం లోపంలో ఉండడం వల్ల, వాళ్ళ టాలెంట్ ఉన్నప్పటికీ కమ్యూనికేషన్ సరిగ్గా చేయకపోవడం వలన అది వ్యక్తం కాదనమాట అవతలోడికి. అప్పుడు ఈ యొక్క విశుద్ధ చక్రం వీక్ ఉంటుంది ఖచ్చితంగా. సో ఈ యొక్క విశుద్ధ చక్రం థైరాయిడ్ గ్లాండ్ని కూడా మేనేజ్ చేస్తూ ఉంటుంది. ఇప్పుడు థైరాయిడ్ అని చెప్పి చాలామంది ఇదవుతున్నారు. అదంతా ఏంటంటే ఈ యొక్క విశుద్ధ చక్రానికి సంబంధించింది. కమింగ్ బ్యాక్ టు ఆగ్నేయ చక్రం. ఆగ్నేయ చక్రం అంటే ఇక్కడ ఉంటుంది. దీనికి ఇంకొక పేరు ఏంటంటే దివ్యచక్షు అని అంటాము, థర్డ్ ఐ అంటాము, అంటే 3వ కన్ను అని కూడా అంటూ ఉంటారు. శివుని యొక్క 3వ కన్ను అనే దానికి చిహ్నంగానే ప్రతి ఒక్క మనిషిలో ఇక్కడ ఆగ్నేయ చక్రం అనేది ఉంటుంది, బిట్వీన్ బ్రో సెంటర్. దీనికి 3 దళాలు అని చెప్తాం. ఇక్కడ బీజము ఓంకారమే ఇక్కడ ఈ యొక్క చక్రానికి. ఈ యొక్క చక్రం కింద బాలేకపోతే మొత్తం బాడీలో మిగతా ఏ చక్రాలు సరిగ్గా పనిచేయవు, ఏది సరిగ్గా పనిచేయవు. ఎందుకంటే ఈ యొక్క చక్రము మన యొక్క పిట్యూటరీ గ్లాండ్ని, పీనియల్ గ్లాండ్ని మేనేజ్ చేస్తూ ఉంటుంది అనమాట. ఈ 2 గ్లాండ్స్ కింద సరిగ్గా పనిచేయలేదనుకోండి, మిగతా చక్రాస్, మిగతా సిస్టమ్స్ ఏవి బాడీలో సరిగ్గా వర్క్ అవ్వవు. అందుకు దీన్ని మాస్టర్ చక్ర అని కూడా అంటారు. దీనికి ఇంకో పేరు ఉంది. ఓకే, ఆగ్నేయ చక్రానికి మాస్టర్ చక్ర అనే పేరు ఉంది. ఈ యొక్క ఆగ్నేయ చక్రం బాలేకపోతే మీకు ఎలాంటి సమస్యలు ఉంటాయంటే మెంటల్ డిస్టర్బెన్సెస్, కాన్ఫిడెన్స్ కోల్పోవడము, కన్ఫ్యూజన్స్ ఎక్కువ అవ్వడము ఇలాంటివి ఉంటాయి. ప్లస్ కంటికి సంబంధించిన సమస్యలు ఉంటాయి, తలనొప్పులు, మైగ్రేను అని అంటుంటాం కదా, అలాంటి రిలేటెడ్ సమస్యలు ఉంటాయి. చెవిలకు వీటన్నిటి కూడా ఉంటుంది అంత కొంత, ఆగ్నేయ చక్రం యొక్క వెయిటేజ్ అయితే ఉంటుంది. కమింగ్ బ్యాక్ టు సహస్రార చక్రం. ఇది ఎక్కడంటే రైట్ ఆన్ ది సెంటర్, హెడ్ సెంటర్ పైన. ఈ సహస్రార చక్రానికి 1000 దళాలని చెప్తూ ఉంటాం. ఈ యొక్క సహస్రారం అనేది యాక్చువల్లీ కొంతమంది చక్రము అంటారు, కొంతమంది అది చక్రం కాదు స్థితి అంటారు. బట్ 2 కరెక్టే, మీరేం కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఎందుకంటే మీరు ఏదైనా ఫాలో అయితే ఒక్క సిస్టమ్ని ఫాలో అవ్వండి. 2 సిస్టాలను తీసుకొని వచ్చుకొని ముందర పెడితే అదొక సిద్ధాంతం, ఇదొక సిద్ధాంతం, కన్ఫ్యూజ్ అవుతారు. 2 కరెక్టే.
ఏంటి అంటే ఈ యొక్క చక్రము మన యొక్క బ్రెయిన్ని, సెంట్రల్ నర్వస్ సిస్టమ్ని, వీటన్నిటిని కూడా ఈ యొక్క చక్రం హ్యాండిల్ చేస్తూ ఉంటుంది. సో బ్రెయిన్ రిలేటెడ్ డిసీజెస్ కానీ, లేదా ఇప్పుడు కోమాలోకి ఇట్లా పోయారని అంటుంటాం కదా, వాళ్ళందరికీ ఏంటంటే ఈ యొక్క సహస్రార చక్రం అనేది వీక్ అవ్వడం వల్ల, సో దానివల్ల కూడా ఇది అంతా కూడా జరుగుతూ ఉంటుంది. ఇది ఈ యొక్క చక్రాస్. సో ఒక్కొక్క చక్రానికి ఒక్కొక్క బీజాలు ఉన్నాయి, వాటికి సంబంధించినటువంటి దళాలు ఉన్నాయి, వాటి యొక్క వర్కింగ్ నేచర్ కూడా హెల్త్ వైజ్ ఉంటుంది, మెంటల్ వైజ్ ఉంటుంది, ఫైనాన్షియల్ వైజ్ ఉంటుంది. ప్రతిదీ మన జీవితంలో జరిగే ప్రతి దానికి ఈ యొక్క చక్రాలే కారణము. ప్రతి దానికి, ఈవెన్ ఆస్ట్రాలజీకి కూడా ఈ యొక్క చక్రాలలోనే ఉంది దాని రహస్యం కూడా. చక్ర రహస్యం తెలియకపోతే కనుక మీరు మీ జీవితాలను ఎలా సర్దుకోవచ్చు, మీ జీవితంలో వీక్గా ఉంటాయి ఒడిదొలుకుల్ని ఎలా సరి చేసుకోవచ్చు అనేది తెలుసుకోలేరు అనమాట. ఈ యొక్క చక్రాలను బాగా పెట్టుకున్నట్లయితే మీ యొక్క జీవితం కూడా చాలా అందంగా తయారవుతుంది, చాలా అందంగా చేసుకోగలుగుతారు. మనకి ఏమంటారంటే డెస్టినీ ఈజ్ ఇన్ యువర్ హ్యాండ్స్ అని పదం వింటూ ఉంటాం కదా, అది ఎందుకు అంటారంటే ఈ యొక్క చక్రాస్ని ఎవడైతే కరెక్ట్గా అలైన్మెంట్లోకి తీసుకొని రాగలుగుతాడో వాడికి వాడి లైఫ్ అనేది అలైన్మెంట్లోకి వస్తుంది. ఈ యొక్క చక్రాస్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ బాడీ మీదే కాక మన మైండ్ మీద పడుతుంది, మన చుట్టూ ఉన్న వాళ్ళ మీద కూడా దీని యొక్క ఇంపాక్ట్ అనేది చూపుతూ ఉంటుంది. ఈ చక్రాస్ చూపుతూ ఉంటాయి. కాబట్టి ఇప్పుడు చక్రాస్ని ఎలా బ్యాలెన్స్ చేసుకోవచ్చు అనే దానికి నేను ఇక్కడ ఒక పద్ధతి చెప్పబోతున్నాను. ఈ యొక్క పద్ధతి అనేది చాలా గొప్ప పద్ధతి, చాలా అద్భుతంగా పనిచేస్తుంది ప్రతి ఒక్కరికి కూడా. ఏంటి అంటే అనులోమ విలోమ ప్రాణాయామం. ముందుగా ఒక 5 నిమిషాల పాటు లేదా ఒక 10 నిమిషాల పాటు అనులోమ విలోమ ప్రాణాయామం చేసిన తర్వాత భ్రమరీ ప్రాణాయామం చేసి ఓంకార నాదాన్ని చేయాలి. భ్రమరీని ఒక 11 సార్లు చేసి ఓంకార నాదాన్ని ఒక 11 సార్లు చేసిన తర్వాత ఒక 5 నిమిషాల పాటు కామ్గా కూర్చొని మీ శరీరంలో ఏం జరుగుతుందో మీరు గమనించుకోగలిగినట్లయితే ఈ విధంగా చేస్తూ ఉంటే కనుక ప్రతిరోజు ఉదయాన మీకు ఈ యొక్క చక్రాస్ అనేవన్నీ కూడా బ్యాలెన్స్లోకి వస్తుంది. మీ మైండ్ బ్యాలెన్స్ అవుతుంది, మీ యొక్క చక్రాస్ బ్యాలెన్స్లోకి వస్తాయి, మీకంటూ ఒక వే అనేది ఏర్పడడం స్టార్ట్ అవుతుంది. అంటే లైఫ్ అనేది చిన్నగా చేంజ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. సో దీంట్లో కూడా ఏంటంటే ఇంకా చాలా రకాలైనటువంటి పద్ధతులు ఉన్నాయి, చాలా పవర్ఫుల్ వేస్ ఉన్నాయి వీటిని యాక్టివేట్ చేసుకునే పద్ధతులలో. ఎవరైనా కావాలనుకుంటే సంప్రదించవచ్చు, గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది ఖచ్చితంగా. సో ఓవరాల్గా ఈ షట్చక్రాలు అంటే ఏంటి, ఏ విధంగా యాక్టివేట్ చేసుకోవాలి, వీటి యొక్క ఇంపార్టెన్స్ మన లైఫ్లో ఎంతవరకు ఉంటుందని అంశాన్ని అద్భుతంగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. శ్రీ గురుదేవ్.